హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు ఈ క్లాస్లో మనం ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో స్టోరీ అనే టాపిక్కు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. సో మీకు తెలుసు, మనకి డిఎస్సి ఇంగ్లీష్కి సంబంధించి ఎస్జిటిలో పార్ట్ 5లో మనకి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కింద ఇందులో 8 మార్క్స్ ఇచ్చారు. ఇందులో మొత్తం 7 టాపిక్స్ అయితే ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా 4th టాపిక్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాం. కొన్ని ఎంసీక్యూస్ అయితే మనం అయితే డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే పైన ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను, అక్కడ నుంచి వాచ్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం సెకండ్ టాపిక్ అయిన ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో స్టోరీ అనే దాని గురించి అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది, ఎగ్జామ్స్కి ఖచ్చితంగా పనికి వస్తుంది. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటగా మనం ప్లాట్కి అదేవిధంగా స్టోరీ ఆర్క్కి మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. సో ప్లాట్ అని అంటే ద ఈవెంట్స్ ఆఫ్ ద స్టోరీ. సో ఒక స్టోరీలో ఉన్నటువంటి ఈవెంట్స్, అవి ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో పైనవి వాటిని మాత్రమే ప్లాట్ అనేది డిస్కస్ చేస్తుంది అనమాట. ఇట్స్ ఎ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అని ప్లాట్ని అనొచ్చు. ఇక వేరే స్టోరీ ఆర్క్ లేదా నేరేటివ్ స్ట్రక్చర్, సో దీని విషయానికి వచ్చినట్లయితే ఇది ఇంటర్నల్ ఎమోషనల్, సో దానికి సంబంధించింది అనమాట. సో ప్లాట్ అని అంటే అది ఎక్స్టర్నల్గానే ఉంటుంది. స్టోరీ ఆర్క్ అని అంటే దట్ ఇన్క్లూడ్స్ ఎమోషనల్ అండ్ ఇంటర్నల్ థింగ్స్ అనమాట. సో ఇప్పుడు మనం స్టోరీ ఆర్క్ లేదా నేరేటివ్ స్ట్రక్చర్లో మెయిన్ ఫేజెస్ కనుక మనం చూసినట్లయితే, మొదటిది ఎక్స్పోజిషన్, రెండోది రైజింగ్ యాక్షన్, మూడోది క్లైమాక్స్, నాలుగోది ఫాలింగ్ యాక్షన్, ఐదోది రెజల్యూషన్ ఆర్ డేన్యూమా. ఎక్స్పోజిషన్ అని అంటే ఇక్కడ ఇంట్రొడక్షన్ అనమాట. సో ఇంట్రడ్యూసెస్ ఆ సెట్టింగ్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ బేసిక్ సిచ్యువేషన్. సో ఆ బేసిక్గా హీరో యొక్క ఇంట్రడక్షన్ సాంగ్లోనే హీరో ఎవరు, ఏం పని చేస్తాడు, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా మనకి క్లియర్ కట్గా చూపెట్టేస్తారు. సో అది ఎక్స్పోజిషన్. ఆ తర్వాత రైజింగ్ యాక్షన్ అని అంటే ఇక్కడ ఒక టెన్షన్ అనేది బిల్డ్ అయ్యిద్ది. సో ఇట్ జస్ట్ స్టార్టింగ్ అనమాట, ఒక కాన్ఫ్లిక్ట్కి ఒక స్టార్టింగ్ అనమాట. ఆ తర్వాత ఆ ఈవెంట్స్ అన్నీ పెరిగి క్లైమాక్స్కి వచ్చేసరికి, క్లైమాక్స్ అని అంటే ఇది హయ్యెస్ట్ టెన్షన్ అనమాట. ఇక్కడ క్లైమాక్స్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అంటే ఆ పెరిగి అది బిల్డ్ అయ్యి ఒక హై లెవెల్కి వెళ్ళిపోతుంది కదా. సో అక్కడ క్లైమాక్స్ అనమాట, అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. ఫాలింగ్ యాక్షన్ అని అంటే ఆ తర్వాత అక్కడి నుంచి అన్నీ హీరోకు అనుకూలంగా, అఫ్కోర్స్ హీరోనే ఆఖరికి విన్ అవుతాడు కనుక హీరోకు అనుకూలంగా అవన్నీ జరిగి ఒక పరిష్కారం అనేది అదంతా జరిగేటటువంటి ఆ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గిపోయేటి ఏదైతే ఉంటుందో, సో దట్ ఈస్ ఫాలింగ్ యాక్షన్. ఇంకా తర్వాత రెజల్యూషన్ ఆర్ డేన్యూమా అని అంటే కన్క్లూజన్ ఆఫ్ ద స్టోరీ. సో ప్లాట్ అంటే, స్టోరీ ఆర్క్ అంటే బేసిక్గా ఈ విషయాలు మనం తెలుసుకొని ఉండాలి. సరే, ఇక మనం క్వశ్చన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ క్వశ్చన్స్ అయితే జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్, ద యూజ్ ఆఫ్ హింట్స్ ఆర్ క్లూస్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ లాటర్ ఇన్ ద స్టోరీ ఈజ్, దీన్ని మనం ఫోర్ షాడోయింగ్ అంటారు. కొన్నిసార్లు మనం ఏదైనా ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, తుఫాన్ వస్తుంది, సో ఇలాంటివి చూపిస్తూ ఉంటారు మనం టీవీలో చూస్తున్నప్పుడు. సో అలాగా ఉరుములు మెరుపులు అలా వస్తున్నాయి అని చూపించారు అని అంటే ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుంది అని ఒక హింట్ అనమాట. సో దాన్ని ఈ విధమైన ఉరుములు మెరుపులు ఇలాంటి రావటాన్ని, సో కథలో వీటిని ఏమంటారంటే ఫోర్ షాడోయింగ్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 2, ది ఆథర్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ టోన్. సో ఆథర్ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ని టోన్ అని అంటారు. తర్వాత, ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్ ప్లాట్. ఇందా మనం చెప్పుకున్నాం కదా, స్టోరీలో ఉండే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, వంట వండేటప్పుడు మొదట ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఏ స్టోరీని ప్లాట్ అని అంటారు. తర్వాత, ఇన్ ఏ స్టోరీ ద యాంగిల్ ఫ్రమ్ విచ్ ద ఆథర్ టెల్స్ ద స్టోరీ ఈజ్ కాల్డ్, ఇక్కడ చూడండి ఆథర్ యొక్క వ్యూలో అక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది, పాయింట్ ఆఫ్ వ్యూ, పిఓవి అని అంటారు. ఈ మధ్యకాలంలో మనకి చూస్తాం పిఓవి. సో ఆథర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తన దృష్టితో. A character who does not change in the story
ఈ కథలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది మారదనమాట. సో దాన్ని ఏమంటారంటే స్టాటిక్ క్యారెక్టర్ అని అంటారు. ఆ తర్వాత వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ గ్రేటెస్ట్ టెన్షన్ ఇన్ ద స్టోరీ? మూవీలో ఒక గ్రేటెస్ట్ టెన్షన్ ఉంటుంది అనమాట, హయ్యెస్ట్ అన్నిట్లో కూడా ఒక మంచి పీక్ మూమెంట్ ఉంటుంది. సో దాన్ని ఏమంటారు? ఆఫ్ కోర్స్ మనం ఇందాక చెప్పుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ క్లైమాక్స్. తర్వాత ఎ స్ట్రగుల్ బిట్వీన్ ఏ క్యారెక్టర్ అండ్ అవుట్ సైడ్ ఫోర్సెస్ ఈజ్ కాల్డ్, చూడండి, బిట్వీన్ ఏ క్యారెక్టర్కి అండ్ అవుట్ సైడ్ ఫోర్సెస్కి. సో ఈయనకి అవుట్ సైడ్ ఫోర్సెస్కి సో మధ్య ఉండేదాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. వాట్ కమ్స్ ఆఫ్టర్ ద క్లైమాక్స్ ఇన్ ఏ స్టోరీ? క్లైమాక్స్ తర్వాత ఏమొస్తుంది? సో మనకు తెలుసు క్లైమాక్స్ తర్వాత వచ్చేది ఫాలింగ్ యాక్షన్, క్లైమాక్స్ ముందు వచ్చేది రైజింగ్ యాక్షన్. తర్వాత డిస్క్రిప్షన్స్ దట్ అపీల్ టు ద 5 సెన్సెస్ ఆర్ కాల్డ్ ఇమేజరీ. ఇక్కడ చూడండి, సో కొన్నిసార్లు మనకు అక్కడ ప్రకృతి సంబంధించి కొన్ని రకాల పాటలు వింటూ ఉంటాం మనం. ఆ పాటల్లో ప్రకృతిని చాలా అందంగా వర్ణిస్తూ కవి రాస్తాడు. సో అవి వింటున్నప్పుడు మనం ఆ ప్రకృతి ఒడిలోకి నిజంగా వెళ్ళి సేదతీరినట్టుగా, ఆ చల్లని గాలి మనకు తగిలినట్టుగా ఇదంతా భావిస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇమేజరీ. ఆ తర్వాత ఏ క్యారెక్టర్ దట్ అండర్ గ్రోస్ మేజర్ చేంజ్, దాన్ని ఏమంటారంటే మేజర్ చేంజ్. ఇందాక చేంజ్ అవ్వకపోతే స్టాటిక్ కదా, చేంజ్ అయితే డైనమిక్. విచ్ ఆఫ్ దీస్ డిస్క్రైబ్స్ ద ప్రాబ్లమ్ ద మెయిన్ క్యారెక్టర్ ఫేసెస్? కాన్ఫ్లిక్ట్. క్లియర్. ఎ గుడ్ స్టోరీ బిగిన్స్ విత్ ఏ హుక్. హుక్ మీన్స్ ఒక మంచి స్టోరీ ఒక హుక్తో మొదలవుతుంది. ఏంటి ఆ హుక్ ఏంటనంటే ఎన్ అటెన్షన్ గ్రాబింగ్ స్టార్ట్. ఓకేనా? ఆ అటెన్షన్ని, మన యొక్క అటెన్షన్ మొత్తాన్ని అలాగా గ్రాబ్ చేసేటటువంటి ఒక ప్రారంభం ఉంటుంది. సో దాన్ని ఏమంటారనంటే హుక్ అని అంటారు. ఇఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఎ మ్యాన్ అగెయిన్స్ట్ హిమ్సెల్ఫ్ ఇట్ ఈజ్ కాల్డ్, చూడండి, ఒక మనిషికి తనతో తానే అయితే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఒక మనిషికి బయట వాళ్ళతోనంటే అది ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 14, ఏ కంపారిజన్ యూజింగ్ లైక్, యాజ్, వలే ఇలాంటివి వస్తే సో ఓకేనా, దాన్ని ఏమంటారంటే సిమిలీ అంటారు. ఓకేనా? వలే మనకి అలంకారాలు ఉంటాయి కదా తెలుగులో, అలాగా దాని వలే దీని వలే ఉన్నది అని అన్నట్టు. సో మెటాఫోర్ అని అంటే వలే ఉండదు. సో దీని ఆన్సర్ వచ్చేసి సిమిలీ. మెటాఫోర్ అని అంటే వలే అలా ఏమి ఉండకుండా అతనిది రాతి గుండె అని అనుకోండి, చూడండి, రాతి గుండె. సో అలా అంటే దట్ ఈస్ కాల్డ్ మెటాఫోర్. హైపర్బోల్ అని అంటే అది అతిశయోక్తి అనమాట. సో అలిటరేషన్ అని అంటే ఇది వచ్చేసి ఫిగర్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది కాదు, ఇది రైమింగ్ కోసం అనమాట. ఇక ఇక్కడ మన కాంటెక్స్ట్లో ఎప్పుడైనా సరే వలే అలా ఉన్నాయనంటే సిమిలీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 15, విచ్ క్యారెక్టర్ వర్క్స్ అగెయిన్స్ట్ ద ప్రొటాగనిస్ట్? సో ఇక్కడ మీరు గమనించాలి, ప్రొటాగనిస్ట్ అని అంటే హీరో. సో ప్రొటాగనిస్ట్కి వ్యతిరేకంగా పనిచేసేవాడిని విలన్ అంటారు, వాడిని ఏమంటారంటే యాంటాగనిస్ట్ అని అంటారు. యాంటీ అని అంటే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 16, ఏ క్యారెక్టర్స్ మోటివేషన్ ఈజ్, ఒక క్యారెక్టర్ యొక్క మోటివేషన్ ఏంటంటే వాట్ డ్రైవ్స్ ఏ క్యారెక్టర్ టు యాక్ట్. సో తనని నడిపించేది, వాట్ డ్రైవ్స్ హిమ్ టు యాక్ట్ అనేది క్యారెక్టర్ యొక్క మోటివేషన్ అవుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 17, ఇన్ ఏ స్టోరీ ద బ్యాక్గ్రౌండ్ వేర్ ద యాక్షన్ టేక్స్ ప్లేస్. సో ఒక స్టోరీలో ఈ యాక్షన్ అంతా జరిగేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అని అంటే సెట్టింగ్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 18, ఇన్ ఏ స్టోరీ ద క్యారెక్టర్ హూ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ ఆర్ అచీవ్స్ ఎ పర్పస్ ఈజ్ కాల్డ్. చూడండి, ఇందులో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు అంటే ఆడే కదా విలన్. అచీవ్స్ ఏ పర్పస్, సో తన పర్పస్ని అచీవ్ చేసేవాడు, వీళ్ళందరూ ఎవరంటే హీరో అనమాట. వాడిని ఏమంటారంటే మన ప్రొటాగనిస్ట్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, ద ఫాలోయింగ్ కమ్స్ ఫస్ట్ ఇన్ ఏ షార్ట్ స్టోరీ. సో ఆఫ్కోర్స్ ఇక్కడ ఆన్సర్ ఉంది. షార్ట్ స్టోరీలో ఫస్ట్ వచ్చేది ఏంటి అని అంటే ఇంట్రడక్షన్. ద narrator knows the thoughts and feelings of all characters.
దిస్ ఈజ్ కాల్డ్, సో narrator తనకి ఆల్ క్యారెక్టర్స్ యొక్క థాట్స్ ఫీలింగ్స్ మొత్తము కూడా తెలుసు. సో దీన్ని ఏమంటారు అని అంటే, narrator అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ omniscient. Question number 21. What part of the story introduces the characters and setting? సో మన ఇంట్రడక్షన్ అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎక్స్పోజిషన్. Question number 22. In a story, if the narrator uses he or she and is an outside observer, narrator ఏం చేస్తున్నాడు, అసలు ఒక జంటని కానీ ఒక లేడీని కానీ ఒక అవుట్ సైడ్ అబ్జర్వర్గా ఉంచినప్పుడు సో దాన్ని ఏమంటారు అని కానీ మనం చూస్తే అది వచ్చేసి థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బయట వ్యక్తి థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 23. ద హై పాయింట్ ఆర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్ క్లైమాక్స్. ఇది ఇంపార్టెంట్ బిట్. క్వశ్చన్ నెంబర్ 24. ద స్ట్రగుల్ బిట్వీన్ ద ప్రొటాగనిస్ట్ అండ్ సొసైటీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ప్రొటాగనిస్ట్ అంటే ఎవరు, మన హీరోకి సొసైటీకి మధ్య జరిగే ఈ స్ట్రగుల్ని మ్యాన్ వర్సెస్ సొసైటీ అంటారు. వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ద స్టోరీస్ కాన్ఫ్లిక్ట్. సో ఏంటి అని అంటే ఫైనల్గా ఏమవుతుంది మన స్టోరీకి సంబంధించి, ఆ ఫైనల్గా ఏమవుతుందని అంటే రెజల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ ద సెంట్రల్ మెసేజ్ ఆర్ ఇన్సైట్ ఆఫ్ ఏ స్టోరీ. ఒక స్టోరీ యొక్క సెంట్రల్ మెసేజ్ లేదా ఇన్సైట్ ఆఫ్ ఏ స్టోరీని ఏమంటారు అని అంటే ఇది మనందరికీ తెలిసిందే, ద థీమ్ ఆఫ్ ద స్టోరీ. క్వశ్చన్ నెంబర్ 27. ద పార్ట్ ఆఫ్ ద ప్లాట్ వేర్ ఈవెంట్స్ బిగిన్ టు గెట్ కాంప్లికేటెడ్. ప్రారంభమయ్యేది ఎక్కడ అనంటే రైజింగ్ యాక్షన్. క్వశ్చన్ నెంబర్ 28. విచ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజెస్ ఐ ఆర్ వి ఇన్ ఏ నరేషన్. సో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐ అండ్ వి అంటే అది ఏం పర్సన్ అని అంటే ఫస్ట్ పర్సన్. ఐ అండ్ వి ఫస్ట్ పర్సన్, వి నో దట్. హీ యూ సెకండ్ పర్సన్, హీ షీ బయట వాళ్ళు థర్డ్ పర్సన్. క్వశ్చన్ నెంబర్ 29. ఏ పర్సన్, యానిమల్ ఆర్ క్రీచర్ దట్ టేక్స్ పార్ట్ ఇన్ ద యాక్షన్ ఆఫ్ ఏ స్టోరీ. సో యానిమల్ కావచ్చు, పర్సన్ కావచ్చు, క్రీచర్ కావచ్చు, ఏదైనా కూడా మన స్టోరీలో ఉంది అని అంటే దాన్ని ఏమంటారు అంటే క్యారెక్టర్ అంటారు. సో నాకు మంచి క్యారెక్టర్ పడింది అది ఇది అని అంటాను చూసారా. సో అది వ్యక్తికే కాదు, దేనికి ఇచ్చినా కూడా క్యారెక్టరే. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 30. ద జనరల్ మూడ్, ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్. సో స్టోరీ యొక్క జనరల్ మూడ్ని, ఫీలింగ్ని, స్పిరిట్ని దీన్ని ఏమంటారంటే అఫ్కోర్స్ ఆప్షన్లో కూడా ఉంది, మూడ్ ఆఫ్ ద స్టోరీ. సో దట్స్ ఆల్. సో ఈ 30 క్వశ్చన్స్ కనుక మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా స్టోరీకి సంబంధించి ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా దాదాపు ఇందులో నుంచి పోవడం అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో సపోర్టింగ్.